భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశానికి సేవ చేసిన ఘన చరిత్ర ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి మద్దతు తగ్గిపోతూ వస్తోంది. అధికారంలో ఉన్నప్పటికీ సిట్టింగ్ స్థానాలను కూడా కాపాడుకోవడం కాంగ్రెస్ నాయకులకు పెద్ద పరీక్షగా మారింది. ముఖ్యంగా సులభంగా గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో పార్టీ అంతర్గత రాజకీయాలే ఓటమికి కారణమయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో ఇటీవలి పరిణామాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ తన సొంత కోటలోనే పతనమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థానాన్ని చేజార్చుకోవడం అనేక సందేహాలకు దారితీస్తోంది. పార్టీ అంతర్గత కలహాలు, అధికారి సీనియర్ నేతల మధ్య విభేదాలు పెరుగుతుండడమే దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ లో అనుభవజ్ఞులైన నేతలు అధికంగా ఉండటమే పార్టీకి శాపంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. అనేక సంవత్సరాలుగా పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల మధ్య విభేదాలు, కొత్త నాయకత్వాన్ని అంగీకరించలేకపోవడం వల్ల పార్టీ బలహీనపడుతోందని అంటున్నారు. అంతర్గత స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న విచ్చలవిడితనమే కాంగ్రెస్ పునాదులను నడి రోడ్డుపైకి తెస్తోందని విమర్శలున్నాయి. గత 15 నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నా అందులో వచ్చిన విజయాలను ప్రచారం చేసుకోవడంలో కూడా పార్టీ విఫలమవుతోంది. ప్రజల్లో అనుకూల అభిప్రాయం ఏర్పడేలా నాయకత్వం ముందుకు రావడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పరిస్థితిని అంగీకరిస్తూ సీనియర్ నేతలను సమతుల్యం చేయడం కష్టంగా మారిందని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పాత నాయకులు, కొత్తగా పార్టీలో చేరిన వారు కలిసికట్టుగా పనిచేయలేకపోవడం వల్ల గ్రూపు రాజకీయాలు పెరుగుతున్నాయి. అధికారంలో ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెబుతోంది. పార్టీ అంతర్గత పోరాటాలు ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోవడానికి కారణమవుతున్నాయి. పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించిన తర్వాత పార్టీలోని విభేదాలే తన ఓటమికి కారణమని పేర్కొన్నారు. ఈ విషయాలు పార్టీ అధిష్టానానికి నివేదించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ లో నేతల మధ్య విభేదాలు పార్టీ పరువు తీయిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు విడివిడిగా సమావేశాలు పెట్టడం, పార్టీ నేతలే ప్రభుత్వంపై విమర్శలు చేయడం వంటి పరిణామాలు కాంగ్రెస్ లో అంతర్గత క్రమశిక్షణ కోల్పోతున్న సంకేతాలనిస్తున్నాయి. దీంతో కార్యకర్తలు కూడా నియోజకవర్గాల్లో నేరుగా పోటీ పడుతుండటంతో పరిస్థితి మరింత దిగజారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణలో ఓ కీలక మంత్రి, ఇతర ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలను పట్టించుకోకపోవడం వల్ల అక్కడ గందరగోళ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. ఈ విభేదాలే కరీంనగర్ జిల్లాలో ఓటమికి కారణమయ్యాయంటున్నారు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ తన లోతుల వల్లే నష్టపోతుందన్న అభిప్రాయమే బలపడుతోంది. ఈ విభేదాలు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీ మరింత వెనుకబడిపోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.